గర్భస్థ శిశువులు ఉక్కిరిబిక్కిరి, వాయు కాలుష్యంతో అనేక సమస్యలు, శ్వాసకోశ అవయవాల ఎదుగుదలపై ప్రభావం, నవజాత శిశువులపైన కాలుష్య కాటు. హైదరాబాద్లో గత 5 ఏళ్లలో ఆస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల. తక్కువ బరువుతో పుట్టేవారు 15% అధికం. కామినేని వైద్యురాలు కంచెన్ పరిశోధన. ఇప్పుడు ఏడ చూసినా హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగులు, మాల్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవి కనపడతాయి. కానీ చెట్లయ్యి మనకి సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే చాలుగా, గాలి అవసరం లేదుగా, గాలి పీల్చుకొని అవసరం లేదుగా, మంచి గాలి. సరే మనం అంటే బాగానే ఉన్నాం, పిల్లల పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. 10,000 కోట్లు ఆర్థిక మోసం అని చెప్పి కేటీఆర్ అంటే కాదు కాదు 5,200 కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం పద్దని మహేష్ గౌడ్ గారు కౌంటర్ ఇచ్చారు నిన్న దీనికి. ఇక మరో 114 రఫేల్ విమానాలంట ఫ్రాన్స్ నుంచి కొనుగోలు కేంద్ర నిర్ణయం. 18 ఆ దేశంలోని తయారీ, మిగిలిన 96 భారత్లో. ఇప్పటికే చాలా కొన్నారు. అమెరికా చైనా 120% ప్రతీకారం. అగ్రరాజ్య సరుకుల దిగుమతిపై సుంకం మళ్లీ పెంపు. 90 రోజుల నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన. EU కలిసి రావాలి, కఠోర శ్రమతో మేము ఎదిగామంటున్నారంటే జిన్పింగ్. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం జైశంకర్. ఈ టాపిక్ పర్టికులర్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ అండి, మాట్లాడదాం మనం దాని గురించి డీటెయిల్గా చూసినప్పుడు. రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్. రేపటి నుంచి పలు రైళ్ల మళ్లింపు. సికింద్రాబాద్ బదులు చెర్లపల్లి. పొంతలేని సమాచారంతో గందరగోళం. తమిళనాట అన్నా డిఎంకే బీజేపీ మళ్ళీ పొత్తు. ఈ పొత్తు ఇష్టం లేకే ఆయన బీజేపీ ప్రెసిడెంట్గా కొంత తమిళనాడులో బీజేపీకి ఊపు తీసుకొచ్చిన అన్నామలై ఈ పొత్తు ఇష్టం లేకే అధ్యక్షుడిగా రిజైన్ చేశాడు. పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాం. ఆర్ఎస్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి సలహాతో పొత్తుపై హుటాహుటిన కేంద్ర మంత్రి ప్రకటన. పళని డిమాండ్తోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలై తొలగింపు. కొత్త సారథిగా నాగేంద్ర నియామకం. డిఎంకే దూకుడుతోనే కమల్నాథుల నిర్ణయం అంట. మరి తమిళనాడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. అన్నా డిఎంకే బాగానే దూకుడుగానే ఉంది. మరి అన్నా డిఎంకే కొంచెం ఫామ్లోకి వస్తుంది. విజయ్ కొత్త పార్టీ ఏ మేరకు అక్కడ చూపించి చూడాలి మరి మనం.